నా పేరు జిట్టపైన వెంకటేశ్వర్లు అండి. ఈరోజు చనిపోయిన నా తమ్ముడి పేరు కూడా జిట్టపైన వెంకటేశ్వర్లేనండి. అయితే ఫస్ట్లో జిట్టపైన వెంకటేశ్వర్లు పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి 2 పిల్లలు. ఫస్ట్ ఆడపిల్ల పేరు అనిత, రెండో వాడి పేరు మణికంఠ. వీళ్ళిద్దరు పిల్లలు పుట్టినాక తర్వాత బ్రాడీపేటలో ఆమె పేరు చెరుకు రమణ అనే అమ్మాయి మా ఊరికి పరిచయం అయింది. పరిచయం అయినాక ఆ పరిచయం కాస్త ఆ అమ్మాయి వాడిని టార్చర్ చేసి నన్ను పెళ్లి చేసుకో, లేకపోతే నువ్వు సూసైడ్ చేసుకుంటా అనే విధంగా ఆ అమ్మాయి అతను బెదిరించేవాడు కల్లా మాకెవరూ తెప్పకుండా పెనుగంచిపోయి ఒక గుడి వెనక పక్కన అమ్మాయికి ఏదో తాళి కట్టాడని తెలిసింది మాకు. ఆ తర్వాత అమ్మాయి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి పెద్ద భార్యని టార్చర్ చేయడం ఎక్కువైపోయింది. నువ్వు క్యాన్సర్ అంట కదా, చచ్చిపోతావంట కదా, ఎప్పుడు చేస్తావే అని కొట్టడం. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళు ఎందుకు మమ్మల్ని కొడుతున్నావు అంటే నువ్వు కేసులు పెడతాను అది ఇదని వేయటం. ఆ తర్వాత ఆమెకు 2 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత వాళ్ళ కొడుకుని లండన్ పంపించాడు. కూతురు వచ్చేటప్పుడు లాసా తీస్తున్నాడు. ఈ పెద్ద భార్య పిల్లల్ని దగ్గరికి రాని ఇట్లా పెద్ద భార్య పిల్లల విషయంలో వచ్చేటికల్లా పెద్ద భార్య దగ్గరికి వెళ్ళొస్తే వాడి మీద టార్చర్ పెడుతుంది. ఆ టార్చర్ లో విషయంలో పిల్లలకి పెళ్లిళ్ళు చేశాడు, వాళ్ళకి పిల్లల్ని పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఇల్లు ఒకటి ఉంటే ఆ ఇల్లు అమ్మిన దాకా ఊరుకోలేదు. ఆ అమ్మాయి మినిమం 8 కేసులు పెట్టింది వాడి మీద, అడ్డమైన కేసులు పెట్టింది. ఆ కేసులు తట్టుకోలేక ఇల్లు అమ్మేసి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు కూడా చాలక పెద్ద కొడుకు లండన్ లో నుంచి ఫోన్లు చేయటం, అమ్మా నువ్వు ఒప్పుకోబాక, వాళ్ళని లోపలేపి ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చెప్పేసి 50 రోజులు జైలుకి పంపించేసింది. 50 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చి పెద్ద కూతురు అనిత ఇంట్లో ఉండి పండగ రోజే ఆ రోజు భోజనం చేస్తున్న సమయంలో చిన్న కూతురు ఈ సేవి గారిని తీసుకొచ్చి, నగరపాలెం సేవి గారిని తీసుకొచ్చి జీబులో తీసుకెళ్లి 50 రోజులు జైలుకి పంపించేసింది. ఈ పిల్లలిద్దరిని శోక సముద్రంలో ముంచారు. ఆ మూమెంట్ లో నేను వెళ్ళి అడిగితే ఎందుకమ్మా వాడు చేస్తున్నామంటే నా మీద కూడా కేసు రాసి నా మీద ఎఫ్ఐఆర్ కట్టి నా మీద కూడా చేశారు. ఎవరు మా తరఫున మాట్లాడినా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టియడం చేస్తుంది. కాబట్టి ఆ పిల్ల ఈ రోజున వాడు మనశ్శాంతికి బాగలేక డబ్బులు ఇవ్వలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చనిపోయే ముందు కూడా వేముల బాలాజీ అని అతను ఆమె ఇద్దరు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిపోయినాక ఆ వేముల బాలాజీకి చెప్పి వీడి మీద కేసులు డీజీపీ దగ్గర నుంచి కూడా కేసులు పెట్టించేసి చాలా పెద్ద ఇష్యూ చేసి పేపర్లు వేపించి సాక్షులు వేపించి చాలా చేసి వాడిని తల ఎత్తుకోలేని విధంగా తయారు చేసింది. ఉద్యోగస్తులు ఉద్యోగం చేసే కాడు కూడా వాళ్ళని వద్దు పోని ఎలగొట్టేశారు. ఆ తర్వాత ఆయన వచ్చేటప్పుడు 10 లక్షల రూపాయలు ఇస్తే 5 లక్షలు పెట్టి కారు కొనుక్కొని నా పేరు మీద పెట్టి కారు అన్నది. ఆమె పేరు మీద పెట్టగానే స్టేషన్కి వెళ్ళి కారు నాది అని చెప్పేసి లాగేసుకుంది. అన్ని లాగేసుకొని వాడిని బికార్ని చేసింది. ఆ తర్వాత 10 లక్షలు ఇల్లు అమ్మితే వస్తే వాళ్ళు 20, 40 తీసుకొని వీడికి 10 వస్తే టిక్కో ఇల్లు ఒకటి కొనుక్కొని కారు ఒకటి కొనుక్కున్నాడు. ఆ జీవనం సాగిస్తుంటే ఇప్పుడు వచ్చి నాకు ఇల్లు కావాలి అన్నది. కాదమ్మా నాకు ఇంట్లో ఉంటే నేను ఉంటాను, నా దగ్గర కారు ఉంది, నీకు అమ్మిస్తాను డబ్బులని. కారు 1,85,000కి అమ్మి నాకెవరికీ తెలియకుండా 1,50,000కి ఆయన కోర్టులో పిలిచి 1,50,000 ఇచ్చేశాడు. 30,000 పెట్టి ఇంట్లో ఖర్చు పెట్టుకున్నాడు. ఈ లోపల ఈ రోజున మళ్ళీ ఏమైంది, ఇంకో కేసు పెట్టింది. మళ్ళీ నగరం పాలెం వెళ్ళి నాకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్నాడు అని వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి ఫోన్ చేశారు. మీ మీద కేసు ఉంది రాయా స్టేషన్ కానీ. ఆ భయభ్రాంతులతో గురయ్యి ఆడు వాయిస్ రికార్డు పెట్టాడు. నేను ఫలానా వేముల బాలాజీ వల్ల చనిపోతున్నాను, నా భార్య వాళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు, పేరేశ్వరంలో నాకు జగన్ ఇచ్చిన ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారు, ఆ తర్వాత నా ఇంట్లో సహజీవనం చేస్తున్నారు, నేను ఆ ఇల్లు కూడా అమ్మేశాను, పేరేశ్వర్ల ఇల్లు వాళ్ళు గెస్ట్ హౌస్ గా వాడుకుంటున్నారు. కాబట్టి నా చనిపోవటానికి వేముల బాలాజీ, నా రమణ, నా కూతురు సరిత వీళ్ళందరికీ హెడ్ కొడుకు డబ్బులు పంపించడం, వీళ్ళు కేసులు వేయటం. ఆ కొడుకు వల్ల కూడా ప్రాణహాని ఉంది. రేపు ఇంకా ఈ పిల్లలకు కూడా ప్రాణహాని ఉంది. ఉన్న సరితకన్నా అనితకన్నా మణికంఠకి ఇద్దరికి ప్రాణహాని ఉంది కొడుకు వస్తే. ఎందుకంటే రమణ వాళ్ళ తమ్ముడు కూడా ఫస్ట్ ఒక కేసులో ముద్దాయి, వాడు రౌడీ షీటరు. వాడు వస్తే ఈ పిల్లల కూడా భయం ఉంది. దయచేసి ఆ కుటుంబానికి కొద్దిగా రక్షణ కల్పించి మీ అండదండలు ఉండాలని కోర్టు వాళ్ళని తగిన శిక్ష విధించాలని కోరుకుంటూ నేను ముందు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.